అన్న ఇప్పుడు చూసుకుంటే గండికోట లేడీ ఇష్యూ ఉంది కదా! దాని మీద మీ ఒపీనియన్ ఏంటిదండి? గండికోట ఇష్యూ యాక్చువల్‌గా సినిమాటిక్‌గా జరిగిందిది. ఈ మధ్య కాలంలో ఇలాంటి స్టోరీ వినడం చాలా రేర్ నేను. మనం రోజు చూస్తున్నాం భార్యలు భర్తల్ని అవును. చంపేస్తున్నారు కదా! అని ప్రెజెంట్ చెప్పేసి. ట్రెండింగ్ టాపిక్స్ అవన్నీ. ఆ! సో, ఎక్కడ చూడు మహిళలే సొసైటీలో భర్తలు అవును. చంపే మనం ఆ హనీమూన్ దగ్గర నుంచి తీసుకున్న అంతకు ముందు, ఆ తర్వాత గూడా, హ్మ్. నిన్న గూడా, ఈరోజు గూడా. ఈరోజు గూడా. సరే అది వేరే సిలబస్. వాళ్ళేదో ఆనందంగా చంపుకుంటున్నారు చంపుకోండి చావండి. ఇప్పుడు జరిగేదేంటంటే ఇక్కడ అసలు నిజంగా తాగొచ్చి మొగుడు పిల్లలను కొడతారని విన్నాను గానీ, ఈళ్ళు ఇలా తయారయ్యారేంటో తెలీదు. ఈ ఇన్సిడెంట్ గండికోట ఇన్సిడెంట్. ఫస్ట్ ఒక అమ్మాయి ఇంటర్మీడియేటే చదువుతా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 3, 4 నెలల నుంచి ఒక పిల్లోడితో చాట్ చేస్తుంది. వాడు గూడా ఈమె కంటే పావులో, బేడెత్తో, ముప్పావులో పెద్దోడంతే. ఆడి రగతీసే లెవెల్‌లో అంత వయసున్నోడు గాదు. ఈళ్ళిద్దరి ప్రేమ కొన్నాళ్ళ పాటుగా సాగుతా ఉంది. ఈ సాగిన ప్రేమ కుటుంబంలోకి గూడా ఒచ్చింది. ఈయన హిహిహి అని ఈవిడ, ఈవిడ హిహిహి అని వాడు. పరిచయాలు చేసుకుంటే వాళ్ళు జుట్లు జుట్లు పీకి కొట్లాడుకున్నారు. ఇంకోసారి మీ వోడు మా అమ్మాయి జోలికొస్తాయి. ఇంకోసారి మీ అమ్మాయి మా వోడి జోలికొస్తాయి. అవి గూడా జరిగాయి. సరే పోనీ. అయినా సరే వీళ్ళ ప్రేమ ఇంకా చిగురించిన ప్రేమ ఇంకా తరగల. అప్పుడప్పుడు మెసేజ్ చేస్తే ఎక్కడ కలుసుకోవాలి? వీళ్ళందరికీ ఆ ఏరియాలో వరంలా దొరికింది గండికోట. ఇప్పుడు గండికోట గురించి మాట్లాడుకుంటే అక్కడ ఆ లోయలో తాగుబోతులు, హ్మ్. ఆ పొదల్లో ఈ ప్రేమించుకునే వాళ్ళు, అండ్ నెక్స్ట్ కొంచెం గుహలాగా ఉండే దగ్గరేమో ఈ కార్డ్స్ ఆడుకునేవాళ్ళు. అదంతా కూడా అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా మారిపోయింది. అది యాక్చువల్ చెప్పాలంటే అక్కడ ఔట్ పోస్ట్ దగ్గర పోలీస్‌ని పెట్టి రోజు కంట్రోల్ చేసి, అది టూరిస్ట్ ప్లేస్ అది. అవును. టూరిస్ట్ ప్లేస్. 'బాహుబలి' షూట్ అయింది కదా అక్కడ. మేబీ. హంసనావా అదేనా? అదే అనుకుంటా. గండికోట. మంచి లొకేషన్ అబ్బా అది. హ్మ్. పెన్నా నది. హ్మ్. ఆహ్, చాలా బావుంటది. మనం కాపాడుకోవాల్సిన హెరిటేజ్ ప్రాపర్టీ. అక్కడ కోర్ట్ ఉంటది. చాలా ఉంటాయి. టెంపుల్స్ ఉంటాయి. అవన్నీ ఉంటాయి. బట్ ఏంటో వీళ్ళు అలా తయారు చేశారు దాన్ని. ఇట్లాంటి ప్లేస్. సో, వాళ్ళిద్దరు అండ్ ఇంకొకటి అక్కడ రూములు ఇచ్చుకుంటున్నారు. ఈ ఇల్లు కట్టి అంటే ఓయో రూమ్స్ లాగానా? హౌస్ ఇచ్చుకుంటారు ఓకే. నీకు. ఒక 200, 300 ఇస్తే హౌస్. నువ్వు మైనర్‌వా, మేజర్‌వా నీ పేరెంట్ కూడా అడగడు. డబ్బులిచ్చావు పో. పర్ ఎంతసేపు డేకి. ఉంటావు? 3 వరకు ఉంటావా? 4 వరకు ఉంటావా? నువ్వు చెప్పు 4 వరకు ఉంటే నాకు మళ్ళీ 5కి ఇంకొకడు వచ్చేదుంది. హ్మ్. అట్లా రూములు ఇచ్చుకుంటారు. ఆ రూములు ఇస్తున్నారని కూడా అక్కడ అందరికీ తెలుసు. అయినా సరే ఇప్పటికి ఎవరు అధికారులు ఎందుకో మరి తీసుకోవట్లే చర్యలు. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత కనుక్కుంటే తెలిసినాయి. అక్కడికే ఎందుకెళ్లారు వీళ్ళు అంటే జరిగే తంతిది. ఇప్పుడు చూడుకి అక్కడికెళ్తున్నారు రోజు. తరచూ అక్కడ కలుసుకుంటున్నారు. హ్మ్. వస్తున్నారు. ఒక రోజు ఈ అమ్మాయి చనిపోయింది. ఈ హాఫ్ న్యూడ్‌గా బట్టలన్నీ అవును. శవం పైన అలా ఉండింది. పోలీసులు చూసుకుంటే సీసీటీవీ గమనిస్తే 10:30 ప్రాంతంలో వీళ్ళొచ్చారు. 12:30 3 గంటల తర్వాత ఈ పిల్లోడు ఎళ్ళిపోయాడు. వచ్చేటప్పుడు ఇద్దరొచ్చారు బండి పైన. ఇద్దరొచ్చారు. వెళ్ళేటప్పుడు ఒకడెళ్ళిపోయాడు. ఎళ్ళిపోయాడు. ఇతనే నిందితుడు రేప్ చేసి చంపేశారు అని అనుకున్నారు. హ్మ్. కేస్ కూడా బుక్ అయింది. కుటుంబ సభ్యులు కూడా అమ్మో! మా అమ్మాయి వీడే చంపాడు, వీడే చంపాడు, వీడే చంపాడు. నెక్స్ట్ ఏం జరిగింది? ఆ కేస్‌లో ఈ పంచనామా చేసి నువ్వు పోస్ట్‌మార్టంకెళ్తే అత్యాచారం జరగలేదు. లివర్ డ్యామేజ్ ఇక్కడ గుద్దారు పిడిగుద్దులు. ఓకే. చేతులు వెనక్కి విరిచారు. కాళ్ళు వెనక్కి విరిచారు. ఇటు తిప్పారు. మెడ తిప్పారు. జుట్టు పీకారు. అమ్మాయి హింసింపబడింది. హ్మ్. మరి వీడైతే రేప్ చేయాలి కదా! ఇష్టంగానే వెళ్ళింది. అత్యాచారం జరగల. కానీ ఏదో ఏం జరిగిందనేది చూడు. అండ్ ఈ కేస్‌లో ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ అమ్మాయి ప్రియుడు లోకేష్ అనేవాళ్ళు ఇప్పటివరకు వీళ్ళు లైంగికంగా కలవల. వీళ్ళొచ్చి మాట్లాడుకొని ఎళ్ళేవాళ్ళు అంతే. లైంగికంగా కలవల. అదొక మంచి విషయమే. వీళ్ళది అంటే ప్రేమించుకుంటారు. వచ్చి కూర్చొని మాట్లాడుకొని ఎళ్తున్నారు జస్ట్ అంతే. మాట్లాడుకొని వెళ్ళిపోవడం అంతే. ఇంకోలాగా కలవట్ల. అండ్ నెక్స్ట్ ఈ ఇన్సిడెంట్ ఇతని మీద పోలీసులు ఫోకస్ పెట్టి అసలు ఏంటంటే నేను చేయలేదని చెప్తున్నాడు. సరే అతను హింసింపబడింది. కుటుంబ సభ్యుల మీద వీళ్ళకొకసారి వచ్చింది. పోలీసులు ఇంకో రూట్‌లో ఎళ్తే ఈ అమ్మాయి అతనితో 3 మంత్స్ నుంచి చాట్ చేస్తుంది. గతంలో కుటుంబాల మధ్యలో గొడవలయ్యాయి. హ్మ్. ఆ తర్వాత పరువు హత్యలాగా ఫీల్ అయ్యి ఆ కోణంలో ఎళ్లారు. ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్య, పెదనాన్న కొడుకు ఇంకొకడు వాడు అన్నయ్యే. బావ, నెక్స్ట్ ఇంకో దూరపు చుట్టం. హ్మ్. ఈ వీళ్ళందరూ అక్కడికెళ్లారు. ఎళ్లి అసలు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వీళ్ళిద్దరిని ఇద్దరిని చంపేద్దాం అనుకున్నారు. ఆ టైంకి ఇతను లేడు. ఆ పిల్ల ఒక్కతే దొరికింది. మరి ఇతనెందుకు ఎళ్ళిపోయాడు? చంపుతారని ముందే తెలుసా అంటే కాదు. వీళ్ళిద్దరు అక్కడ ఉన్నారు
అనే విషయం ఇతనికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే. అంటే వాడు రారా అందరం కలిసి వెళ్దాం, అటు వెళ్దాం, ఇటు వెళ్దాం, ఎవరెవరికి ఫోన్లు చేస్తే ఒకడెవడో అరిటాకు గాడు వీడికి ఫ్రెండ్ ఉంటాడు కదా, అవునవును, ఇట్లా తెలిసిపోయింది నువ్వు ఆ పిల్లతో అక్కడ ఉన్నావని అందరు తెలిసిపోయింది అని చెప్పగానే, అవునా నేను బండి మీద వెళ్ళిపోతా నువ్వు బస్సులో రా అని ఆ పిల్లకి చెప్పాడు. ఆ అమ్మాయి ఏమో ఆ గండికోట అందాలు కాసేపు అలాగే కూస్తూ ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంది. తెలిసిపోయిందంట, వచ్చే వాళ్ళకి ఏమని చెప్పాలి, నేను ఎట్లా లేడు కాబట్టి లేడని చెప్పాలా, ఉంటే ఉన్నాడు అని చెప్పాలని ఆలోచించుకునే టైంలో వీళ్ళు రావడం జరిగింది. వచ్చేసారు, వీళ్ళని లేపి ఏమే వాడితో ఇట్లా చేస్తావా అని ఇష్టం వచ్చినట్టు కొట్టి చేతులు వెనక్కి విరిచి బట్టలు కూడా చింపేసి రచ్చరచ్చ చేశారు. అన్నయ్యలే ఆ బావ, వాడి పేరేంట వెంకటస్వామి, ఇతను కూడా సుబ్బయ్య, వీళ్ళ పేర్లు. అదేంటో ఎందుకు అలా చేశారో తెలియదు, ఏంటో తెలియదు, వాళ్ళ సొంత వాళ్ళే. నెక్స్ట్ తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళ తల్లి ప్రమేయం కూడా ఉంది, ఆవిడ చెబితేనే ఇలా చేశారు అని చెప్పి ఇంకో న్యూస్ వచ్చింది. ఇంట్లో వాళ్ళే చంపేశారు. అందులో ఇంకొక అన్నయ్య ఫరారీలో ఉన్నాడు, సురేంద్ర అనే ఆయన, వాడు ఎప్పుడు దొరుకుతాడో తెలియదు. ఇంకొక అతను కూడా దొరికేశారు. వీళ్ళందరినీ విచారిస్తున్నారు ప్రజెంట్. అక్కడ ఉన్న అమ్మాయిని లేపి ఇలా చేశారు. సొంత అన్నయ్యలు ఇద్దరిని చంపడం వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్. టైంకి అతను దొరకలేదు, ఈ పిల్లని చంపేశారు. వీళ్ళకి ఇష్టం లేదు ఆ లోకేష్తో ఈవిడ ఉండడం, అంతే, అదొకటే. అంటే పరువు హత్యలానే చూసుకోవాలి. ఇన్ కేస్ అతను కూడా ఉంటే ఇప్పుడు అతను కూడా చంపేసే వాళ్ళే వీళ్ళు. ఏమో అతను డిఫెండ్ చేసుకుంటే బతికేవాడేమో తెలియదు, మరి వీళ్ళందరూ అతను కూడా చంపేసేవాళ్ళే. ఎంతమందిని డిఫెండ్ చేసుకుంటాడు? వీళ్ళు కూడా ఆయుధాలు ఏం తెచ్చుకోవాలి, ఆడపిల్ల కదా, ఆయుధాలు ఏం తేలే. గొంతులు రమ్మడం, జుట్టు పీకడం మీకు ఈజీ కదా, అమ్మాయిలని కొట్టడం ఎంతసేపు. చున్నీ లాగితే మెడ వచ్చేస్తుంది, జుట్టు లాగితే తల వచ్చేస్తుంది. వాళ్ళకి మెడలో ఏమో ఉంటాయి, అవి లాగుతారు, ఇవి లాగుతారు. కానీ సొంత అన్నయ్య బావే ఇలా చేశారంటే ఇప్పుడు రేపు సొసైటీలో ఎలా? సొంత వాళ్ళే, ఇది పరువు హత్య. ఇది సొసైటీలో ఎలా అంటే ఇక ఆలోచించుకోవాలి, ఇట్లాగే ఉన్నారు మనుషులు. ఇంకా రేపటి రోజున ఇప్పుడు ఒక అబ్బాయితో తిరిగితేనే ఒక ఆడపిల్ల ఏదో అనుకుంటున్నారు, రేపటి రోజున అన్నయ్యతో కూడా బయటికి పంపించడానికి ఉండదు, పంపించడానికి లేదు. పైగా ఇక ఓవరాల్గా ఇక్కడ నచ్చింది ఏంటంటే నాకు ఈ కేసులో ఆ అమ్మాయి రేప్ అవ్వాల, అది మెడికల్లోనే తేలింది. సచ్ ఏ గుడ్ రిలేషన్. అంటే వచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళకి ఇష్టం అలా చాట్ చేయడం, అలా వచ్చి కూర్చొని గండికోట దగ్గర మాట్లాడుకోవడం, కలుసుకోవాలి, నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ ఏం చేద్దాం. పెద్దయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకున్నారేమో, మహా అయితే ఇంకో 2 ఏళ్ళు వస్తే మేజర్ అయిపోతారు కదా, లేదా లేచిపోదామని ప్లాన్ చేసుకున్నా, కొన్నాళ్ళు అలా కలుసుకుంటున్నారు అంతే, లైంగికంగా కలవట్ల. ఓకే, థ్యాంక్ యూ అన్న. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.